శంకుస్థాపనలు చేసి 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని శంకుస్థాపనలు కూడా మేము చేయకుండా ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత చేయించి ఇవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాట కట్టుబడి 41 కోట్ల వ్యయంతో 239 అభివృద్ధి పనులు 60 రోజుల్లో పూర్తి చేసి ఈనాడు ఎక్కడికక్కడ ప్రజల సాక్షిగా గౌరవ మంత్రి నారాయణ గారి దగ్గర నుంచి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి నగర మేయర్ కోట్లూరి శ్రవంతి గారి దగ్గర నుంచి శాసనమండలి సభ్యులు వేదా రవిచంద్ర గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు, కమిషనర్ నందన్ ఓబులేష్ గారు, ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గారు వేలాది ప్రజల సమక్షంలో ఈరోజు ప్రజలకి అంకితం చేయడం జరిగింది. 60 రోజుల్లో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందించిన ఈ 339 అభివృద్ధి పనులని భారత్ సింధూర్ యుద్ధ వీరులకి అంకితం చేస్తున్నానని మీ అందరి కలతాల దొల్ల మధ్య చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఈరోజు మనం మన కుటుంబాలతో సంతోషంగా ఉన్నామంటే, సుఖంగా ఉన్నామంటే సియోచిన్ పర్వతాల్లో, కార్గిల్ కొండల్లో ఎముకల గండుతో వర్షానికి తడుస్తూ అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేదానికి బలిదానాలు, రక్త తర్పణాలతో భారత మాత ముద్దు బిడ్డలుగా పునీతులవుతున్నటువంటి వారందరికీ కూడా ఆ యొక్క భారత్ సింధూర్ యుద్ధ వీరులకి అంకితం చేస్తూ ఉన్నాం. అంతేకాదు భారత్ సింధూర్ యుద్ధంలో తెలుగు రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్కు చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందాడు. ఈ 41 కోట్లతో చేపట్ట అభివృద్ధి పనుల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి పనికి అతి త్వరలోనే భారత్ సింధూర్ వీర జవాన్ మురళీ నాయక్ ఆ యొక్క రోడ్డుకి శంకుస్థాపన చేస్తామని కూడా మాట ఇస్తూ ఉన్నా. ఏదైతే ఆ యొక్క వీర జవాన్ మురళీ నాయక్ పేరుతో మరి ఇంతటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు వేదా రవిచంద్ర గారికి, మా యొక్క నగర మేయర్ కోట్లూరి శ్రవంతి గారికి, ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గారికి, మూడోసారి నన్ను ఎమ్మెల్యేగా చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, మూడోసారి నన్ను ఎమ్మెల్యేగా చేసిన, నా కోసం కష్టం చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అతి త్వరలోనే పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మరో శుభవార్త కూడా రూరల్ ప్రజలకి తెలియజేయబోతూ ఉన్నాం. ఏదైతే కొండాయిపాలెం గేట్, భక్తోత్సవ నగర్ రైల్వే గేట్ల వద్ద అండర్ బ్రిడ్జీలు అతి త్వరలోనే విడుదలవుతాయని కూడా బలంగా నమ్ముతూ ఉన్నా. అదేవిధంగా మెడికల్ హాస్పిటల్ వద్ద మరో ఫ్లైఓవర్ కూడా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా శాంక్షన్ అవుతుందని చెప్పని మనసా వాచ నమ్ముతూ నెల్లూరు రూరల్ మండలంలో 18 గ్రామాలకి 3 ఫేజ్ కరెంటు కింద 24 కోట్ల నిధులు విడుదలైనవి, పనులు ప్రారంభమైనవి. ఆగస్టు కల్లా కూడా అవన్నీ పూర్తి చేస్తామని మాట చెప్తూ నగర కార్పొరేషన్లో కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి. ఇప్పుడు దాకా చేసింది గోరంతే, కొండంతా ఉంది. ఎందుకంటే రూరల్ నియోజకవర్గ కాలనీలు వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి. సామాన్య, పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు ఉండే ప్రాంతాల్లో కనీస వస్తువుల కోసం స్థానిక శాసనసభ్యుడిగా అంటే మీ కోటమిరెడ్డి సేదరెడ్డిగా, మీ కుటుంబ సభ్యుడిగా శక్తి వంచన లేకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని మాట ఇస్తూ సెలవు తీసుకుంటూ ఉన్న భారత్ మాతా కీ జై. ఈ అభివృద్ధి పనులు ఒక్కరోజు ప్రతి దగ్గర కూడా ఒక అఫీషియల్, ఒక అక్కడ లోకల్ లీడరు, వీళ్ళిద్దరి చేత చేయించడం గొప్ప విషయం. ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ ఆమంచల్ దగ్గర 60 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఈ మధ్య ఇనాగ్రేట్ చేశాడు. అది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే
ఈ ఎంఎస్ఎంఈ పార్కులు మనందరికీ అవసరం. రాష్ట్రంలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలని ఎత్తుక్కుంటూ. ఈ పార్కుల్లో మొన్ననే మన ముఖ్యమంత్రులు ఆత్మకూరులో ఒకటి ప్రారంభించారు. అది చూస్తే చాలా బ్రహ్మాండంగా చేసి ఉంది, ఆల్ ఫెసిలిటీస్తో. అటువంటి పార్క్ ఇక్కడ మన నెల్లూరు దగ్గరనే, ఆమంచర్లు అంటే నెల్లూరు దగ్గర, అటువంటి పార్క్ డెవలప్ చేస్తే మన యూత్ ఎక్కడెక్కడికో ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ పోతున్నారు. మనకి సెంట్రల్ స్కీమ్స్లో లోన్లు కూడా దొరికే అవకాశం ఉంది. ఇక్కడనే మనం పరిశ్రమలు కానీ పెట్టగలిగితే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. అది ఖచ్చితంగా శ్రీధర్ చేయగలుగుతాడు, చేస్తాడు కూడా. ఇంకోటి కూడా చెప్పాలా, 231 కోట్లతో 11 నెలల్లో ఇన్ని పనులు తేగలిగాడు, చేయగలిగాడు. ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే శ్రీధర్కి పట్టుదల, అనుకున్నాడంటే చెయ్యాలా. ఆ పట్టుదల అందరికీ ఉండదు, కానీ దాని మించిన పట్టుదల నా పక్కనే కూర్చోండారు నారాయణ గారు. నారాయణ గారికి ఒక టైం ఉన్నదో, ఏది పెట్టుకోడు, కష్టజీవి. ఏ పని చెప్పినా నిమిషాలే, ఇంకా దానికి తిరుగు ఉండదు. మీరు చూస్తుంటారు మన కళ్ళ ముందే ఎంత అభివృద్ధి జరుగుతుందో అమరావతిలో. ఇవన్నిటికి కారకుడు మన నారాయణ గారు. అతను చూపించే శ్రద్ధ, ఈరోజు ఢిల్లీ అంటాడు, ఒకరోజు అహ్మదాబాద్ అంటాడు, ఒకరోజు సింగపూర్ పోతాడు. ఏంటంటే అక్కడ చూసి దీన్ని మనం అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా చేయాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నాడు. సో మనకి ఈరోజు మనకి ఇటువంటి మంత్రి ఉండడం కూడా చాలా అదృష్టం. అన్ని విధాల రవి సంగతి బీదా రవి వెనక స్క్రీన్ వెనుకుంటాడు, కానీ చాలా పనులు పార్టీ తరఫున స్క్రీన్ వెనకుండి జరిపిస్తుంటాడు. అంటే నేను ఈ మధ్య గమనిస్తున్నా, కొన్ని ఎవరేందని ఈ పార్టీలో గమనిస్తుంటే చాలా కష్టపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు తెలుగుదేశంలో. దాంట్లో నేను కూడా ఒక భాగస్వామి కావడం నా అదృష్టం అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం చాలా అదృష్టం, రాష్ట్రానికి అదృష్టం. మీ అందరికీ కూడా ఒకటి చెప్పాలా, ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ మాత్రం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరపగలుగుతున్నా అంటే చాలా గొప్ప విషయం. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ముందుకు తీసుకోపోగలుగుతున్నాడు. ప్రతి దగ్గర కూడా మీ రోడ్లు చూడండి, ఇంకోటి ప్రతిదీ కూడా చేయగలుగుతున్నాడు. ఈరోజు మీ కళ్ళ ముందే శ్రీధర్ ఎంత డెవలప్ చేస్తున్నాడు. ఆయన రూరల్ కాన్స్టిట్యున్సీని మన కళ్ళ ముందు కనపడేది. సో ఇటువంటి వ్యక్తి మీకు రూరల్ ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరి అదృష్టం. అట్లే ఒకటే నేను చెప్పేది, శ్రీధర్ అనుకున్నా అంటే ఏమైనా చేస్తాడు. సో మీ కోరికలు ఏమైనా ఉన్నా రూరల్ వాళ్ళకి చెప్తున్నా, వదిలిపెట్టద్దు. ఎటువంటి కోరికుండా మీరు అతను ఎప్పుడు కూడా ఆయన ఆఫీస్లో కూర్చొని 24 గంటలు మనుషుల్లో అమేకమై తిరిగే ఎమ్మెల్యే కాబట్టి మీ అందరికి కూడా అదృష్టం. అట్లే మీకు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకరు కాదు. సో మీ 2 ఉన్నారు కాబట్టి ఎటువంటి పనులున్నా మీరు ఖచ్చితంగా వీళ్ళిద్దరి చేత మీరు పనిచేయించుకోండి. ఇంకా కూడా రూరల్ కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలని కోరుకుంటూ, ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం. ఈరోజు మన కలెక్టర్ రావడం, మేయర్ గారు రావడం, అట్లే ఎక్స్ మేయర్ భానుశ్రీ కానీ, శాంతి కార్పొరేటరు, మీ హస్బెండ్ నాకు నేను చూస్తుంటా సీనయ్య చాలా కష్టపడుతుంటాడు. ఈ దీంట్లో చాలా రోడ్ల ఉంటుంది, చాలా కష్టపడుతుంటాడు. ఇప్పుడు వచ్చినా చూస్తుంటా. ఎనివే మీ అందరూ అదృష్టం. ఇటువంటి ఎమ్మెల్యే బి ఎమ్మెల్యే 2 ఉన్నారు ఇక్కడ. ధన్యవాదాలు మీ ఇద్దరికి. ఇట్టే ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ, నా తరఫున ఏదన్నా ఉన్నా నేను చేయగలిగింది ఖచ్చితంగా నాది ఎప్పుడు కూడా నా సహాయం ఉంటుంది. సెంటర్లో కానీ ఇప్పుడు చెప్పినట్టు ఏది ఉన్నా ఖచ్చితంగా నేను కూడా ఆ ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తానని చెప్తూ
అందరికీ కూడా ధన్యవాదాలు.